పొలములో ఏమిత్తాడట? మంచి. మీరు గమనించండి, సంఘములో నాటబడుతున్న ప్రతి విశ్వాసి ఎవరు విత్తుతున్నారు? ఎవరు విత్తాలి? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభులు వారు సంఘములో ప్రతి విశ్వాసిని విత్తుతాడు. ఇక్కడ రాయబడుతున్న మాట మీరు గమనించగలిగితే, ఆ మనుషుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆ మంచి విత్తనాలు విత్తుతున్న మనుషుడు ఎవరంటే ప్రభువు. ఆయన ఏమి విత్తుతున్నాడు? అందుకే మీరు గమనించండి, ఏ మనుష్యుడైనా సరే సంఘంలోనికి రావాలి అంటే ఆయన ఆకర్షించాలి. అందుకే అన్నాడు, నా తండ్రి ఆకర్షించకుండా ఎవడు ఆకర్షింపబడ్డు. ఆయన ఆకర్షించి సంఘానికి నడిపిస్తాడు. అందుకే మన మాటల వల్ల కానీ మన క్రియల వల్ల కానీ వచ్చేవాళ్ళు లేరు, కానీ ఆయన వారిని తీసుకొస్తాడు. సంఘంలోని తీసుకుని వచ్చి నాటుతాడట. ఇప్పుడు మీరు ఆలోచించండి, కట్టబడిన సంఘాలలో మంచి వాటిని విత్తుతున్నాడు, చెడ్డవాటిని. యేసుక్రీస్తు ప్రభులు వారు విత్తిన విశ్వాసులు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ?